కెనడా దేశంలో జరుగుతున్న విచిత్రాలు మీరు ఏమైనా గమనిస్తున్నారా? ఇప్పుడు చూడండి, ఆగస్టు నెల మన స్వతంత్ర దినోత్సవం. ఈ ఆగస్టు నెలలో భారతదేశాన్ని ఎదిరించే శక్తులు, ముఖ్యంగా ఖాళీస్థాన్ మూమెంట్ అంటే ఖాళీస్థాన్ రెఫరెండమ్ అని అంటారు. మీకు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన మీకు ఈ సిక్కులు, వీళ్ళు అమెరికాలో ఉంటారు, కెనడాలో ఉంటారు, యూకేలో, ఆస్ట్రేలియాలో, ఇలా ఎన్నో దేశాల్లో ఉంటారు. సో వీళ్ళు ఖాళీస్థాన్ రెఫరెండమ్ అని అంటారు. ఏమిటి అంటే భారత్ నుంచి పంజాబ్ విడిపోవాలి, ఒక విడి దేశంగా ఆవిర్భవించాలి. సో అక్కడ మేము అందరము కూడా ఆ దేశానికి కావలసిన ఆ వనరులు అనండి, భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏం కావాలన్నా మేము చేసి పెడతాము. ఓకే, బాగానే ఉంది. కానీ ఈ ఖాళీస్థాన్ రెఫరెండమ్ అని చెప్తూ భారత్ నుంచి ఒక భూభాగం విడిపోవాలని అంటున్నారు. మీరందరూ ఈ పోరాటాలు ఎక్కడ చేస్తున్నారు? అమెరికాలో, కెనడాలో, యూకేలో. మీకు భారతదేశంలో ఈ ఖాళీస్థాన్ రెఫరెండమ్ అని అన్నారు అంటే మనం బ్యాన్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఖాళీస్థాన్ టైగర్ ఫోర్స్ అని చెప్తారు, దానిని ఇక్కడ మనం బ్యాన్ చేసాం. కాబట్టి వీళ్ళేంటి, ఎక్కడో దూరంగా ఉంటూ మాకు మా పంజాబ్ కావాలి, మా ఖాళీస్థాన్ కావాలి, దానికోసం మేము పోరాటాలు చేస్తాము, మేము ఆయుధాలను సంపాదిస్తాము, మేము ట్రైనింగ్లు తీసుకుంటాము. ఎవరి మీదరా మీ యుద్ధము? సరే, భారత్ అనుకోవచ్చు. భారత్ యొక్క మిలిటరీ ఫోర్స్ ఏంటండి? ఒక అమెరికా, రష్యా, చైనా, వీళ్లను తప్పించి ఏ ఒక దేశం మనతో యుద్ధము చెయ్యలేరు. ఎందుకంటే అది ఎయిర్ ఫోర్స్ అనండి, నేవీ అనండి, మీకు ఆర్మీ అనండి. సో మనకి తిరుగుండదు. అలాంటిది ఒక చిన్న గ్రూప్ వీళ్ళు భారతదేశముతో ఎలా యుద్ధము చేయగలరు? జరిగే పనేనా? ఒకవేళ మీరు చెయ్యాలి అనుకుంటే మీరు పంజాబ్లో కదా ఉండాలి, మీరు ఎక్కడో ఉన్నారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆగస్టు నెలంతా కూడా మీరు చూడండి, మీకు హర్దీప్ సింగ్ నిజార్ అని చెప్పి ఈ ఖాళీస్థాన్ టైగర్ ఫోర్స్ యొక్క నాయకుడు, ఇతని దగ్గర ఆయుధాలు, ట్రైనింగ్, యువకులు అందరూ ఉన్నారు. పోయిన సంవత్సరము మీకు జూన్ నెల ఇతన్ని దారుణంగా కాల్పులు జరిపి మరీ హత్య చేశారు. సో ఇదంతా కూడా భారత ప్రభుత్వమే చేసింది, రా ఏజెంట్లే చేశారు. మా కెనడాలో రా ఏజెంట్లు తిరుగుతున్నారు, వీళ్ళకి భారత్ ఎంబసీ సపోర్ట్ ఇస్తుంది. ఇంకా మీకు భారత్ ఎంబసీలోనే ఈ రా ఏజెంట్లు ఉన్నారు. ఈ హై కమిషనర్ అర్జెంటుగా మా దేశం విడిచి వెళ్ళిపోవాలి. కెనడా గవర్నమెంట్ జస్టిన్ ట్రూడో ఇదే మాట్లాడాడు. సో ఇవాళ న్యూస్ ఏంటి? సతేందర్ పాల్ సింగ్ రాజు అని అంటారు. ఇతను హర్దీప్ సింగ్ నిజార్ యొక్క క్లోజెస్ట్ ఎయిడ్ అండి, క్లోజ్ ఫ్రెండ్. సో ఇతని మీద ఏకంగా 5 సార్లు కాల్పులు జరిగాయి. సో దీనిని వీళ్ళు ఏమంటున్నారు? గ్యాంగ్ వార్, మాదక ద్రవ్యాల కోసం వీళ్ళు చేస్తున్న మీకు పోరు, ఇలా అందరూ మాట్లాడుతున్నారు. ఏకంగా 5 టైమ్స్ అండి. ఇంకా కూడా ఇతను బతికే ఉన్నాడు. సో ఇది ఒక మిరాకల్ అని చెప్పాలి. హాస్పిటల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మరి ఇతని మీద ఎందుకండి 5 సార్లు ఏకంగా ఈ హత్యా ప్రయత్నం జరిగింది? ఇలాంటి కాల్పులు ఎందుకు జరిగాయి అంటే దీని వెనుక భారత హస్తము ఉందా? చాలామంది అడుగుతారు. నిజంగానే మన రా ఏజెంట్లు కెనడాలో తిరుగుతూ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారా, లేకపోతే ఇదంతా ఉత్తి రూమర్ అండి అని చెప్పి మనం అనుకోవాలా? మరి ఫ్యాక్ట్ తెలియాలి కదా, రియాలిటీ ఏంటో తెలియాలి కదా. చూడండి, మీకు గుర్పత్వంత్ సింగ్ పన్నూన్, సో ఇతను మీకు ఖాళీస్థాన్ రెఫరెండమ్ అని పదే అంటే 6 ఫార్ జస్టిస్ అని చెప్పి ఒక అసోసియేషన్ని పెట్టుకొని నేను భారత్లో ఇలా చేస్తాను, అలా చేస్తాను, వాళ్ళ విమానాలను కూల్చేస్తాను, స్టేడియంలో బాంబులు పెడతాను అన్నీ మాట్లాడతాడు. ఇతని మీద దాడులు జరిగాయి. మరి ఇది ఎవరు చేశారు అంటే మీరు భారత్కి వ్యతిరేకంగా మాట్లాడితే, మీరు ప్రో ఖాళీస్థాన్, యాంటీ ఇండియా అంటే మీ మీద దాడులు జరుగుతున్నాయి. మరి ఇది ఎవరు చేస్తారు? ఎవరో గ్యాంగ్ వార్ చేసేవాళ్ళు చెయ్యరు కదండి. మరి భారత ప్రభుత్వమే ఇది చేస్తుందా? మీ ప్రధానమంత్రియే చెప్తున్నారు కదా, గర్ గర్ మే గుస్గుస్కే మారేంగే అని అంటున్నారు కదా. నిజంగానే ఇదంతా కూడా అమెరికాలో, కెనడాలో మనమే చేయిస్తున్నామా? బోల్డ్ అనే డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు కెనడా స్టోరీని చూసారనుకోండి, వీళ్ళు 3 ఇండియన్ నేషనల్స్ని అరెస్ట్ చేశారు. ఎందుకు? హర్దీప్ సింగ్ నిజార్ను వీళ్ళే హత్య చేశారు అని చెప్పి తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు. సరే, వీళ్ళందరూ కూడా ఇండియన్ నేషనల్స్, మరి వీళ్ళు రా ఏజెంట్లా? ఇవాళ కూడా ఈ ట్రయల్ అనేది స్టార్ట్ కాలేదండి. ఎందుకంటే వీళ్ళు కూడా సిక్కులు.
అంటే మరి వీళ్ళు కూడా ఖాళిస్తాన్ మూమెంట్లో ఉండొచ్చు కదా. కాబట్టి ఇది ఒక గ్యాంగ్ వారా అంటే మీరు గమనించాల్సింది సరిగ్గా ఆగస్టు నెల. ఎందుకంటే మీరు ఆగస్టు నెలని ఎంచుకుంటారు, మీ ఇండిపెండెన్స్ డే. ఈ టైంలో మీరు ఖాళిస్తాన్ రెఫరెండం అని చెప్పి చాలా పెద్ద ప్రోగ్రాం పెట్టారు. ఇలా కాదు, భారత్ నుంచి మన పంజాబ్ను మనము విడగొట్టాలి, ఖాళిస్తాన్ దేశం మనకి కావాలి, ఎంత డబ్బైనా పర్వాలేదు, ఎన్ని ఆయుధాలైనా పర్వాలేదు, మనము సమీకరిద్దాము, వెళ్ళి యుద్ధము చేద్దాము. ఎక్కడా? కెనడాలో కూర్చొని వీళ్ళు మాట్లాడారు. సడన్గా ఈ వ్యక్తి మీద, మాట్లాడుతున్న వ్యక్తి మీకు పన్నుని చెప్తున్నాడు, హర్దీప్ సింగ్ నిజార్ యొక్క క్లోజెస్ట్ ఫ్రెండ్ అండి, చాలా అద్భుతమైన ఒక మోటివేటర్. ఇతని మీద ఇన్నిసార్లు దాడులా? ఖచ్చితంగా ఇది భారత్ ప్రభుత్వమే చేసింది. మరి మీరు నేను నమ్ముదామా? కెనడాలో దొరికే మాదక ద్రవ్యాలు విచ్చల విడిగా దొరుకుతుందండి. కెనడాలో మీకు మాదక ద్రవ్యాలు వాళ్ళ ప్రైమ్ మినిస్టరే భారత్కు వచ్చినప్పుడు అతని విమానములో మీకు ఇలా డ్రగ్స్ దొరికినట్టుగా వార్తలు. సొంత దేశం యొక్క ప్రధానమంత్రియే ఒక డ్రగ్ అడిక్ట్ అన్నప్పుడు, ఆ దేశంలో ఎక్కడ పడితే అక్కడ మాదక ద్రవ్యాలు దొరుకుతున్నప్పుడు ఇది ఐఎస్ఐ ఏజెంట్లకు చాలా పెద్ద వ్యాపారంగా మారింది. సో మెల్లగా ఈ ఖాళిస్తాన్ యువకులు ఉంటారు చూసారా, వాళ్లకు దీన్ని అలవాటు చేశారు. సో ఎప్పుడైతే పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ అక్కడ ఉంటుందో, ఒక దేశంలో ఉంటుందో, గుర్తుపెట్టుకోండి 100% అక్కడ మన రా ఏజెంట్లు యాక్టివ్గా ఉంటారు. అంటే పాకిస్తాన్ మన శత్రు దేశము, ఆ దేశాన్ని ఆపాలి, ఆ దేశంపై దెబ్బ కొట్టాలి అంటే మన రా ఏజెంట్లు కూడా ఉంటారు. ఇందులో ఏ డౌటు లేదు. ప్రపంచ స్థాయిలో ఏ ఒక యుద్ధ నిపుణుని అడిగినా ఇదే చెప్తారు. పాకిస్తాన్ ఉంది అంటే అక్కడ ఖచ్చితంగా భారత్ ఉంటుంది. పాకిస్తాన్ తీవ్రవాదము అంటే ఆ తీవ్రవాదాన్ని ఆపడానికి మనం శతవిధాల ప్రయత్నాలు చేస్తాం. సో ఇక్కడ ఏమైపోయింది, మీకు మన రా ఏజెంట్లకు సపోర్టుగా ఉండే ఒక గ్రూప్, ఎక్కడా? పంజాబ్ సిక్కుల్లోనే ఒక గ్రూప్ ఉంటుంది. మరి ఇవాళ ఇండియన్ ఆర్మీలో ఎంతోమంది సిక్కులు ఉంటారు కదండి, ఎయిర్ ఫోర్స్, నేవీలో మీకు పెద్ద పెద్ద పదవుల్లో సిక్కులే ఉంటారు. సో వీళ్ళేంటంటే మంచి సిక్కులు, మనతో ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఇలాగ మాదక ద్రవ్యాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్న ఈ గ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇండైరెక్ట్గా టార్గెట్ చేయడం, లేకపోతే ఒక వ్యక్తి మీద 5 సార్లు మీరు అటాక్ చేయడం ఏంటండి. అలాగే రఘుబీర్ నిజార్ అంటారు, ఇతనేంటి, మీకు గురునానక్ గురుద్వారా ఉంది చూసారా సరీలో, దాని యొక్క పూర్వ ప్రెసిడెంట్. ఇతని మీద కూడా మొన్న కాల్పులు జరిగాయి. అంటే ఖాళిస్తాన్ మూమెంట్ అని భారత్కు వ్యతిరేకంగా ఎవరు కెనడాలో ఏ పని చేసినా వాళ్ళ మీద మీకు విపరీతమైన కాల్పులు జరుగుతున్నాయి అన్నప్పుడు రా ఏజెంట్లు చాలా స్ట్రాటజికల్గా మనము ఎక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఈ సిక్ కమ్యూనిటీలోనే మనకు సపోర్ట్గా ఉన్న వాళ్ళని ఎంచుకొని ఈ గ్యాంగ్ వార్లో పాకిస్తాన్కి వ్యతిరేకంగా మనము ఎన్నో కార్యకలాపాలు జరుపుతున్నాము అనేది ఇందులో వాస్తవం. లేకపోతే మనము ఆగస్టు నెల మనల్ని టార్గెట్ చేసిన వాళ్ళని మనం ఎందుకు టార్గెట్ చేస్తాము? ఇండిపెండెన్స్ డే, భారతదేశము తన స్వతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోబోతుంది. ఈ టైంలో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాలని మీరు అనుకున్నారు. దాని యొక్క రిజల్ట్ ఏంటి? మీ తీవ్రవాదుల మీద మా వైపు నుంచి చాలా పెద్ద లెవెల్లో దాడులు జరిగాయి. ఇది వాస్తవం అంటారా, కాదు అంటారా? లేకపోతే ఈ ఆగస్టుని మనం ఎందుకు టార్గెట్ చేస్తాము? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.